భగవానుడు ఇలా చెప్పాను, ఓ అర్జున, ఈ నిష్కామ కర్మ యోగమును నేను పూర్వము సూర్యునికి చెప్పి తిని, సూర్యుడు వైవస్వత మనువుకు ఉపదేశించాను, మనువు ఇక్ష్వాకునకు బోధించాను అని ఉంటుంది అనమాట. సూర్యుడు అంటే ఎవరు? సూర్య భగవానుడు కాదు, సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడు అనమాట. ఇక్కడ అంటే ఈ రాజర్షులు ఋషుల యొక్క ప్రస్తావన చెప్తూ ఇది ఒక సనాతనంగా ఒక విషయం. ఇక్కడ గీతలో ఉన్నటువంటి ప్రతి దానికి మీతో విభేదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి అర్థం అదే అని మీరు అంటారు, అది కాదు అని వాళ్ళు అంటారు. కాబట్టి దాన్ని ప్రస్తావించే ముందు ఫస్ట్ బైబుల్ ఖురాన్లో వాట్ ఈస్ ద బెస్ట్ బుక్ అండ్ వై ఇట్ రిటర్న్ అంటే మీరు ఏమని దాన్ని ఫస్ట్ క్లెయిమ్ చేస్తారు, అది క్లియర్ చేసేస్తే దెన్ వేదాల మీద పురాణాల మీద ముందు మీకు తెలుసుకోవాలి కదా, కాన్సెప్ట్ ఏంటో తెలియాలి మీకు. ఇక్కడ ఏదైతే భగవద్గీత 4వ అధ్యాయం 1వ శ్లోకం నేను చెప్పాను, ఈ నిష్కామ కర్మయోగమును పూర్వం నేను సూర్యుని చెప్తిని, సూర్యుడు మనువునకు ఉపదేశించను, మనువు ఇక్ష్వాకునకు బోధించను అన్న విషయం ఉంటుంది. ఇదే విషయం మీరు ఖురాన్లో చూడండి. ఖురాన్లో కూడా మీరు 42వ అధ్యాయం సూర్య అషూరా 13వ వాక్యంలో అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ ధర్మాన్ని మేము మొట్టమొదటిగా నోవాకు అంటే నూహ్ అలైహిస్సలాం వారికి ఉపదేశించాము. ఓ ప్రవక్త, ఇప్పుడు దీనినే మేము నిర్ణయిస్తున్నాము. ఈ ధర్మాన్ని వహీ ద్వారా నీకు ఉపదేశించడం జరిగింది. పూర్వం ఈ ధర్మాన్ని మేము అబ్రహాముకు, తర్వాత మూసాకు, తర్వాత ఈసాకు బోధించాము, దీన్ని స్థాపించండి అని. ఇదే విషయం మీరు బైబిల్లో చూస్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ మీకు కనిపిస్తుందంటే, మీరు మార్గములను అన్వేషించుడి, పురాతన మార్గం ఏదో కనుగొని దానిపై ఉండండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని ఉందన్నమాట. అంటే ఒక పురాతనమైనటువంటి సనాతన మార్గం. అంటే ఈ సనాతన మార్గానికి సోర్స్ ఏంటంటే ఒకే సృష్టికర్త ఉన్నాడు, ఒకే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు ఇంజీల్ని అవతరింపజేశాడు, అదే దేవుడు ఖురాన్ని అవతరింపజేశాడు. కాబట్టి సిమిలర్గా ఉంటాయి. బైబుల్ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, తొలిసారిగా బైబుల్ ఎవరు రాశారు అని అంటే మీకున్న థియరీ ఏంటి? తర్వాత ఖురాన్ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, మీకున్నటువంటి థియరీ ఏంటి? తర్వాత భగవద్గీత అనేది ఎక్కడ ఆవిర్భవించింది, దానికి ఉన్న కాలమాన పరిస్థితులు ఏ సంవత్సరం అనేది మీరు చెప్తారు క్లియర్గా చెప్పు. ఇప్పుడు చూడండి, వేదాలు తీసుకున్నట్లయితే 4000 సంవత్సరాల పురాతనమైనవి అని చెప్పడం జరిగింది. 4000 సంవత్సరాల పురాతనమైనవి వేదాలు. 7000 అంటారు కొంతమంది, 8000 అని కనపాటి గారు చెప్పారు. తర్వాత బిలియన్ సంవత్సరాల క్రితం పురాతనమైన ఎవరు మన ఒక స్వామీజీ వారు చెప్పారనమాట. రామాయణం 1,00,000 సంవత్సరాల క్రితం. ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే రకరకాల వాదనలు అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు అవి ఎప్పుడు వచ్చాయి అన్న విషయం కాకపోతే ఒక విషయం ఏంటంటే, వేదాలు సనాతన ధార్మిక గ్రంథాలు. అన్ని గ్రంథాల కంటే ముందు వేదాలు సనాతన ధార్మిక గ్రంథాలు, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ వేదాలలో ఉన్నటువంటి సందేశాన్ని మనం మర్చిపోతున్నాం కదా, దేవుడు ఒక్కడే అని. ఇప్పుడు వేదాలలో నుండి ఉన్న సందేశం అంతా కూడా మీకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు తప్పితే గానీ వేదం అనేది అవును సార్ కేవలం నాకు అనుకూలంగా ధార్మికులకు సంబంధించినది అని మాత్రం ఒప్పుకోరు. అవునండి, ఇప్పుడు నాకు అనుకూలం కాదన్నది ఇక్కడ తేలిపోయింది కదా. నేను ఎప్పుడైతే అల్లా అంటున్నానో అప్పుడు మీరు అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అంటాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మన దేవుడు అంటున్నాను. ఇప్పుడు మన సర్వేశ్వరుడు, మన సృష్టికర్త, మన భగవంతుడు, మన దేవుడు, ఆ దేవుడి గురించి ఉంది, ఆ ఒక్కరినే ఆరాధించండి. సరే, మన దేవుడి పేరు ఏం పేరు అంటే ఏం చెప్తారు? మన ఇప్పుడు దేవుడు అన్నప్పుడు ఇంకా ఏ దేవుడు అంటే ఇంకా దేవుడు అన్న పదానికి అర్థమేముంది? మరి మీ దృష్టిలో ఏ దేవుడు కానప్పుడు అల్లానే దేవుడు కాదన్నప్పుడు ఎవరు? ఇప్పుడు అల్లాయే దేవుడు కాదని చెప్పట్లేదు. అరబ్బీలో ఆయన్ని అల్లా అంటారు, అరబ్బీలో ఆయన్ని అల్లా దేవుడు అంటాం, వాళ్ళు అల్లా అంటున్నారు. ఒక్కడే ఉన్నాడు కదా. అల్లాకి అర్థం వేరే చెప్పాడు కదా సార్. ఆరాధనలకు అర్హుడు, పూజలకు అర్హుడు, ఆయన ఎవరు? సృష్టికర్త. మేమేమనుకున్నాం, అల్లానే మీరు అనుకున్నటువంటి క్లెయిమ్ చేసే దేవుడు కాబట్టి మీరు అల్లాకే పరిచయం చేస్తున్నారు కాబట్టి అని అనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంది? అల్లాకి అర్థం సార్ నిత్యం పూజకి, ఆరాధనలకు దేవుడు, అంతే. అల్లా అంటే ఆరాధనలకు అర్హుడు. ఇప్పుడు ఏ దేవుడు అని అందాం మరి అంటున్నాను నేను. ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి మేమేం చెప్తాము, దేవుడు ఒక్కడే, నేను కాదనట్లా, కానీ ఆ దేవుడు ఒక్కడే. ఎవరు ఒక్కడు? ఎవరంటే ఒక్కడైనటువంటి ఒక్కడు, ఏకైక దైవం, పుట్టించినవాడు. సార్ అదే కదా. ఇప్పుడు నేను అరబీలో అల్లా అంటాను, అల్లా అనగానే మీరు అంటారా మీ దేవుడు అల్లా అంటున్నారు. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరినీ పుట్టించినప్పుడు మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడే కదా? ఒకడేనా కాదా? ఒకడే. భూమి ఆకాశాలు, సూర్యుడు చంద్రుడు, వీటన్నిటిని సృష్టించిన దేవుడు ఒకడే కదండి. మా వాళ్ళు అయితే ఒకళ్ళు అన్నారు, 33,000 కోట్ల మంది దేవతలు అంటారు. ఇప్పుడు ఆయన ఎవరు, మన చిన్నజీర స్వామి వారు ఏం చెప్పారంటే, దేవుడు గాడ్ అనబడేవాడు ఒక్కడే, ఒకే దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు. దేవతలు అంటే దేవునిచ్చే కొన్ని పనుల కోసం
నియమింపబడిన వారిని దేవతలు అంటారు. అలా దేవతలు 33,000 అది కోట్లు. ఆయన కంక్లూజన్ కావచ్చు. సార్ ఎవరి కన్క్లూజన్? ఏకీభవించే వేదం యొక్క వాళ్ళు కన్క్లూజన్ ఏంటి? వేదం ఏమంటుంది? ఋగ్వేదం 6వ మండలం 45 సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో ఏముంది? యయేక ఇత్తముష్తుహి మా చిదన్య ద్విషంసత సఖాయోమ రిషన్యత. యయేక ఇత్తముష్తు అంటే ఒక్కడు సాటి సమానంలో ఆయన ఆరాధించాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారు? ఇంద్రుడికి సంబంధించింది మంత్రాలని చెప్పారు. అవునండి, అక్కడ ఒక్కడే అని ఉంది, ఆ ఒక్కడినే ఆరాధించండి అని అయితే వేదాల్లో ఉంది, కానీ ఇంద్రుడికి సంబంధించింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు అంటే ఎవరు మీరు చెప్పండి. ఇంద్రుడు ఇప్పుడు మీ పేరేంటండి? మహేందర్. మహా ప్లస్ ఇంద్ర 2 పేర్లు ఉన్నాయి అంటే ఏంది? దాని అర్థమైంది. మహేంద్ర అంటే గొప్ప దేవుడు, ఇంద్రుడు అంటే దేవతలకు రాజు సార్, దేవతలకు ప్రభువు, దేవతలకు రాజు. ఇంద్రుడు అంటే వర్షము, ఆ తర్వాత గాలులు, ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో. మీరు వచ్చేంత వరకు ఇంటర్వ్యూ అంతా ఒకటి అనుకున్నా, ఇప్పుడు నన్ను పెద్ద డౌట్లో పెట్టేశారు మీరు. దేవుడు అనేవాడు ఒకడు అని అంటే అది ఓన్లీ బైబిల్ ఖురాన్ ప్రకారమే అని నమ్ముతున్నాను నేను. అవును, హిందూ ధర్మం ప్రకారంగా ఒకడు అని ఇంతవరకు మాకైతే అలా బోధించలేదు. ఒకవేళ బోధించుంటే నాకు తెలిసిలేదేమో, నేను క్షమాపణ కోరుతాను. వేదాలలో ఇప్పుడు ఈ ఒక్కడు యేసు ప్రభు కాదంటున్నారు మీరు. ట్రూ. మొహమ్మద్ ప్రవక్త కాదు, మొహమ్మద్ ప్రవక్త కాదు, దర్గాలు అల్లా కూడా కాదు, దర్గాలు కాదు, అల్లా కూడా కాదు సార్. అల్లా అంటే దేవుడు మళ్ళీ నేను చెప్పింది చెప్పండి సార్. అదే మళ్ళీ అల్లా యేసు అంటే ప్రభువు వారు దేవుడు దేవుడా కాదా? కాదు, ఆయన ప్రవక్త. అల్లా దేవుడా కాదా? అల్లా అంటే దేవుడు. అల్లా అంటే దేవుడు, ఆ, కానీ ఎవరు ఆ దేవుడు? మీరు దేవుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్ అంటున్నా నేను. అదే అల్లా అని అరబీలో, అదే దేవుణ్ణి అరబీలో అల్లా అంటారు.